నమస్తే అందరికీ. సో ఈ వీడియోలో మనం శ్రీరామ్ ఆటో మాల్ ఇంకా బ్యాంక్ సీజ్ చేసిన వెహికల్స్ ఉంటాయి కదా, ఆక్షన్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే ఎవరైనా ఈఎంఐ సరిగ్గా పే చేయకుంటే వాళ్ళ వెహికల్స్ని అయితే సీజ్ చేస్తారు. సీజ్ చేసిన వెహికల్స్ని వారికి కొంత టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలోగా వాళ్ళు ఈఎంఐ పే చేయకుంటే ఆ వెహికల్స్ అనేది ఆక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ ఆక్షన్లో మనం పార్టిసిపేట్ చేసి మనం ఆ వెహికల్స్ అయితే తీసుకోవచ్చు. సో ఈ ఆక్షన్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఈ ఆక్షన్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక ఆక్షన్ జరిగే ప్లేస్ లో వచ్చేసి మనకు చాలా వెహికల్స్ అయితే ఉంటాయి, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. అంటే బైక్స్ ఉంటాయి, కార్స్ ఉంటాయి, నెక్స్ట్ కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి, ట్రాక్టర్స్ ఉంటాయి, హార్వెస్టర్స్ ఉంటాయి, నెక్స్ట్ అదేవిధంగా జేసీబీస్ కూడా ఉంటాయి, హిటాచీలు కూడా ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఆక్షన్కి అయితే వస్తుంటాయి. ఇక ఈ ఆక్షన్ ఎప్పుడు ఎక్కడ కండక్ట్ చేస్తారనేది మన టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రతిదీ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ లింక్ ఓపెన్ కాకుంటే @ShortTube6 అని టైప్ చేయండి, మా ఛానల్ అయితే వస్తుంది, అందులో జాయిన్ అయిపోండి. ప్రతిదీ ఫుల్ డీటెయిల్స్ అయితే అక్కడ అప్డేట్ చేస్తుంటాను. నెక్స్ట్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ విత్ లొకేషన్ తో సహా అందులో షేర్ చేస్తూ ఉంటాను. సో జాయిన్ అవ్వండి. ఇక మీరు ఈ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేయాలంటే శ్రీరామ్ ఆటో మాల్ చూసుకున్నట్లయితే మీరు కనుక కార్స్ కానీ, కమర్షియల్ వెహికల్స్ కానీ, గూడ్స్ వెహికల్స్ కానీ, లేకపోతే ట్రాక్టర్స్ కానీ, హార్వెస్టర్ గురించి పోయినట్లయితే మీరు 20,120 రూపీస్ అయితే పే చేయాలి, డిపాజిట్ చేయాలి వాళ్ళకి. అంటే మీరు సెక్యూరిటీ డిపాజిట్ కింద వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. అలాగే మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఇవ్వాలి. ఈ 20,120 రూపీస్ అనేది క్యాష్ రూపంలో పే చేయాలి, ఆన్లైన్ అయితే ఉండదు. అంటే ఫోన్ పే, గూగుల్ పే చేస్తామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ క్యాష్ రూపంలో తీసుకుంటారు. అమౌంట్ పే చేసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి బుక్లెట్ అయితే ఇస్తారు. ఈ బుక్లెట్ లో మనకు ఆక్షన్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, వాటి పూర్తి డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. వాటి మోడల్స్, ఆర్టీఏ, నెక్స్ట్ వాటి ఫిట్నెస్ సర్టిఫికేట్స్, ఇన్సూరెన్స్ అవన్నీ ఇందులో ఉంటాయి. సో పే చేసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి బుక్లెట్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు ఆక్షన్ ఏదైనా వెహికల్ తీసుకుంటే మీరు పే చేసిన 20,000 ఉంటాయి కదా, అవి సెక్యూరిటీ డిపాజిట్ కింద ఉంచేసుకుంటారు. ఒకవేళ మీరు ఆక్షన్ టైంలో ఏదైనా వెహికల్ తీసుకోకుంటే స్పాట్ లోనే మీకు రిఫండ్ అనేది ఇస్తారు. 20,120 రూపీస్ అనేది కట్ చేసుకొని. నెక్స్ట్ మీరు ఏదైనా బైక్స్ గురించి వెళ్తున్నట్లయితే ఆక్షన్ టైం కి సో మీరు 10,120 రూపీస్ అయితే పే చేయాలి. మీ యొక్క పాన్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే సబ్మిట్ చేయాలి వాళ్ళకి. సో యాజ్ ఇస్ ఉంటుంది ప్రాసెస్. మీరు ఆక్షన్ టైంలో ఏదైనా వెహికల్ తీసుకుంటే ఆ 10,000 రూపీస్ అనేది డిపాజిట్ కింద చూసుకుంటారు, సెక్యూరిటీ డిపాజిట్ కింద. ఒకవేళ మీరు ఆక్షన్ టైంలో ఏదైనా వెహికల్ తీసుకోకుంటే మీకు 10,000 రూపీస్ అనేది స్పాట్ లోనే రిఫండ్ ఇస్తారు, 120 రూపీస్ అనేది కట్ చేసుకొని. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి తీసుకున్న వెహికల్స్ కి ఎలాంటి వారంటీ కానీ, గ్యారంటీ కానీ ఇవ్వరు. అలాగే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉండదు. ఫుల్ పేమెంట్ అయితే చేసుకోవాలి, విత్ ఇన్ 1 వీక్ లో ఫుల్ పేమెంట్ అయితే చేసుకోవాలి. ఈఎంఐ ఆప్షన్ అయితే ఉండదు. ఇక్కడ ఆప్షన్ లో ఉన్న వెహికల్స్ కి కొన్నిటికి ఒరిజినల్స్ ఉంటున్నాయి, కొన్నిటికేమో ఒరిజినల్స్ ఉండదు. సో ఒరిజినల్స్ లేని వాటికేమో ఆర్టీఏ ఫార్మ్స్ ఇస్తారు, ఫార్మ్ 35 కానీ 36 కానీ. అవి తీసుకెళ్లి మనమే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. ఆప్షన్ లో మీకు ఏదైనా వెహికల్ నచ్చి ఆ వెహికల్ తీసుకున్నట్లయితే ఆ వెహికల్ కి 2.5% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. అదేవిధంగా ఆ 2.5% సర్వీస్ ఛార్జ్ కి 18% జిఎస్టీ ఉంటుంది, అది మనమే పే చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వెహికల్స్ కి చలాన్స్ కానీ, పర్మిట్లు కానీ, ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ అవన్నీ మనమే పే చేసుకోవాలి. ఆక్షన్ టైంలో చూసి పాడుకోండి. సో వారైతే ఏం పే చేయరు, ఇవన్నీ మనమే చూసి పాడుకోవాలి. ఆక్షన్ టైంలో వీటికి పర్మిట్లు ఉన్నాయా, ఇన్సూరెన్స్ ఉన్నాయా, లేకపోతే నెక్స్ట్ చలాన్స్ ఉన్నాయా, అవన్నీ చూసుకొని తక్కువ అయితే పాడుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ సీజ్డ్ వెహికల్స్ ఉంటాయి కదా, సో వీటి ఆక్షన్ ప్రాసెస్ కూడా చెప్తాను. మీరు ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది, 10,100 రూపీస్ పే చేయాలి దీనికి కూడా. సో ఆక్షన్ టైంలో మీరు ఏదైనా వెహికల్ తీసుకున్నట్లయితే మీరు పే చేసిన 10,000 ఉంటాయి కదా, అవి సెక్యూరిటీ డిపాజిట్ కింద చేసుకుంటారు. ఒకవేళ మీరు ఆక్షన్ టైంలో ఏదైనా వెహికల్ తీసుకోకుంటే స్పాట్ లోనే రిఫండ్ ఇస్తారు, 10,000 రూపీస్, 120 రూపీస్ కట్ చేసుకొని. సో వీటికి కూడా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి. సో వీళ్ళు కూడా క్యాష్ రూపంలో తీసుకుంటారు, ఆన్లైన్ అయితే తీసుకోరు. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ సీజ్ చేసిన వెహికల్స్ కి ఎలాంటి ఒరిజినల్స్ ఉండవు, ఓన్లీ ఫార్మ్ 35 కానీ 36 కానీ ఇస్తారు. అవి తీసుకెళ్లి మనమే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. అదేవిధంగా మీరు పే చేసిన అమౌంట్ ఉంది కదా 10,000 రూపీస్ లో, మీరు ఏదైనా ఆక్షన్ టైంలో వెహికల్ తీసుకుంటే అందులో నుంచి 600 రూపీస్ కట్ చేసుకుంటారు. సో ఇక్కడ కూడా అంతే, ఎలాంటి ఈఎంఐ ఆప్షన్ ఉండదు, ఎలాంటి వారంటీ గ్యారంటీ ఉండదు వెహికల్స్ కి. సో మీరు తీసుకున్న వెహికల్ కి విత్ ఇన్ 1 వీక్ లో ఫుల్ పేమెంట్ అయితే చేసేయాలి, ఈఎంఐ ఆప్షన్ అయితే ఉండదు ఇక్కడ. చూసారు కదా, నెక్స్ట్ ఆప్షన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేస్తుంటాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అదేవిధంగా @ShortTube6 అని టైప్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లో, మన ఛానల్ అయితే వస్తుంది, అందులో జాయిన్ అయిపోండి. సో నెక్స్ట్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది, ఏ డేట్ నా ఉంటుంది, సో విత్ లొకేషన్ తో సహా షేర్ చేస్తాను. అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.